నిన్ను నువ్వు తెలుసుకోవటానికి ఉపయోగించుకోమని. మనం దీనంతటిని ఎక్కడెక్కడో తిప్పుతాం. ఎంత దౌర్భాగ్య స్థితో ఒక్కసారి గమనించండమ్మా. చూసారా? ఈ కాలరంగంలో జరిగే మార్పు పాత పద్ధతి ఆకారంతో కొంత మార్పు తేవడం మాత్రమే అవుతుంది తప్ప పరిపూర్ణత కాదది. ఒక పాత పద్ధతి మీద మనం తిరుగుబాటు చేసి మరొక కొత్త పద్ధతిని స్థాపించడం కోసం అవుతుందన్నమాట. అలా కాదు. ఇక కేవలం సమస్య ఏంటంటే ఇదొక సమస్య అవుతుంది. కాబట్టి ఈ సమస్య ఇప్పుడు జాగ్రత్తగా వినండి. సమస్య ఒక కాంతి దర్శనం చేసిన వ్యక్తి ఏ విధంగా సమాజాన్ని ప్రభావితం చేస్తాడు అనేది కాదని నేను అనుకుంటున్నాను. ఆయన కూడా అంటున్నాడు చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. ఒక కాంతి ఇప్పుడు బుద్ధుడున్నాడు, లేదా ఇంకా భగవాన్ లాంటి వాళ్ళు మహాద్రష్టులు ఎంతో మంది ఉన్నారు. ఈ సమస్య కాంతి దర్శనం చేసిన వ్యక్తి ఏ విధంగా సమాజాన్ని ప్రభావితం చేస్తాడనేది కాదని నేను అనుకుంటున్నాను. అంటే ఈ కాంతి దర్శనం అనే మాటను నేను చాలా సరళమైన, అత్యంత సాధారణమైనటువంటి అర్థంలో వాడుకుంటున్నాం మనం ఇక్కడ. ఈ కాంతి దర్శనం అనే ఈ మాటను నేను చాలా ఒక సరళమైన, అంటే సాధారణమైన అర్థంలో వాడుతున్నాను. ఎందుకంటే ఇక్కడ స్పష్టంగా ఆలోచించే వ్యక్తిని చూసారా? చాలా స్పష్టంగా ఆలోచించే వ్యక్తిని చుట్టూ జరుగుతున్న వెర్రి వేషాలలో ఎంత అసంబద్ధత ఉన్నదో చూసినటువంటి వ్యక్తిని, తనలో కరుణ ఇంకా ప్రేమ నిండి ఉన్న వ్యక్తిని, ఇది తనకు లాభదాయకము అని కాదు, కానీ ఇది చూడండి, జాగ్రత్తగా వింటున్నారు కదా. ఇక్కడ ఒక కాంతి దర్శనం చేసినటువంటి ఒక వ్యక్తి ఏ విధంగా సమాజాన్ని ప్రభావితం చేస్తాడు అనేది కాదు. ఎందుకంటే ఈ కాంతి దర్శనం అనే మాటను చాలా సాధారణంగా మనం ఉపయోగిస్తాం ఇక్కడ అర్థంలో. చాలా సరళమైనటువంటి హెచ్చు తగ్గులు లేని పదాల్లో మనం దీన్ని తీసుకుంటున్నాం, అర్థం తీసుకుంటున్నాం అనమాట. ఇక్కడ చూడండి, ఇది కూడా చూడండి, మళ్ళీ పదే పదే మనం ఇదే చెప్పుకుంటున్నాం. స్పష్టంగా ఆ దృష్టి కలిగి ఉన్న వ్యక్తి చుట్టూ జరుగుతున్న ఈ వెర్రి వేషాలలో ఎంత అసంబద్ధత ఉందో చూసినటువంటి ఈ వ్యక్తిని, తనలో కరుణ ప్రేమ నిండి ఉన్న ఈ వ్యక్తిని చూసారా? ఇది తనకు లాభకరము అని కాదు, ఇది తనకు లాభకరమని కాదు, చూసారా? ఇది లేకపోతే ఏ ప్రభుత్వాలకో దేనికో మంచి చేస్తుందని కాదు. అటువంటి వ్యక్తిని వర్ణించటానికి ఈ మాటను వాడుతూ ఉన్నాను. సాధారణమైన మాటే కదా ఇప్పుడు మనం చెప్పుకునేది. అతని ఉపయోగం ఏమిటి అని కానీ అడగటం మాత్రం అసలు సబబైన ప్రశ్న కాదేమో. ఇప్పుడు మీకు ఇదంతా మొత్తం అర్థమైందా? ఎందుకంటే ఒక కాంతి దర్శనమైనటువంటి ఒక ఎవరైనా కావచ్చు వ్యక్తి సమాజాన్ని ఎలా ప్రభావితం చేస్తాడని కాదు అని అన్నాడు ఇక్కడ. చూసారా? ఇప్పుడు మనకు అది కాదు. చూసారా? ఇది ఇక్కడ మీకు సరిగ్గా అర్థమవుతుందో మరి మనం సరిగ్గా చెప్పగలుగుతున్నాం లేదో ఇక్కడ. అంటే ఇక్కడ మనం ఒక పదాన్ని ఉపయోగిస్తాం, కాంతి దర్శనము అనే మాటను ఉపయోగిస్తున్నాం కదా. ఇది చాలా సరళంగా కూడా ఉంది. అయితే ఇది ఇలా ఉంచండి. అయితే మనలోకి మనం చాలా స్పష్టంగా చూసే వ్యక్తి చూసారా? మనలోకి మనం చాలా స్పష్టంగా చూసే వ్యక్తి ఏం చేస్తాడు? చుట్టూ జరుగుతున్న వెర్రి ఆ వేషాలు ఏవైతే ఉన్నాయో, ఆ అసంబద్ధత ఏదైతే ఉందో అలా చూసిన వ్యక్తిని, వీరిలో కరుణ ప్రేమ నిండి ఉన్న ఈ వ్యక్తిని, ఇది మనకి లాభకరం అని కాదు, చూసారా? లేదా ఏదో ఒక ప్రభుత్వాలకి లాభకరమని కాదు. ఇటువంటి వ్యక్తిని వర్ణించటానికి మనం ఈ మాటలు వాడుకుంటున్నాం అనమాట. ఏది? ఈ కాంతి దర్శనం అని, ఈ కరుణ అని, ఇది కూడా అటువంటి వ్యక్తికి సమిష్టి మీద ఏమీ ప్రభావం ఉంటుందని కూడా కాదు ఇక్కడ. కానీ అంటే సమాజానికి అతని ఉపయోగం ఏమిటి అని అడగటం మాత్రం సబబైన ప్రశ్న కాదేమో
అంటే మీకు అర్థమైందా? ఒక పరిపూర్ణ వ్యక్తి ఉన్నాడంటే వాళ్ళతోటి మనకి ఎటువంటి లాభం ఉంటుందని కానీ చూసారా? అలా కాదు. అసలు మనం అది సాదా అసంబద్ధతమే అనుకోవచ్చు. అలా కాదు. ఏ ఉపయోగం ఉంటుందని. అయితే ఇక్కడ సమాజానికి అతని ఉపయోగం ఏమిటి అని కానీ అడగటం సబబైన ప్రశ్న కాదేమో అని అంటున్నాడు కదా! కాదనే అనుకుంటున్నాను అంటున్నాడు. ఎందుకంటే ఆ విధంగా మనం ప్రశ్నిస్తుంటే మనం ఇంకా సమిష్టి అనే దృష్టితో ఆలోచిస్తాం అనమాట. అందుచేతే ప్రశ్నని ఇంకో రకంగా మనం చెప్పుకుంటున్నాం అనమాట. అంటే ఒక కాంతి దర్శనం చేసిన మనిషి అంతర్గతంగా ఇది జాగ్రత్తగా వినండి. పైన చెప్పుకుంది మీకు అర్థమైంది కదా! ఒక కాంతి దర్శనం చేసినటువంటి మనిషి మనకి ఎలా ఉపయోగపడతాడా? లేకపోతే ప్రభుత్వానికి ఎలా ఉపయోగపడతాడో వీడు కరుణతోటి